నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. తప్పు చేసినది తప్పు కాదట, ఆ తప్పుకు కారణం ఇంకోడు అని చెప్తాడు నరసింహ శతకంలో శేషప్ప కవి. ఆయన మాటల్లోనే చెప్పుకుంటే, పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుడుకైన తండ్రి తప్పు, సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబుదురుసైన ఆరోహకుని తప్పు, దంతి మదించ మావంతు తప్పు. దీనికి పాఠ్యాంతరం కూడా ఉంది. ఇభమది చెడ్డ మావటీని తప్పు, ఇటి తప్పులెరుంగక ఇచ్చవచ్చినటుల మెలుగుదురిప్పుడీ అవని జనులు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే తప్పు చేసినోని తప్పుగా దానికి మూలమైనోని గురించి చెప్పిండు. వాడు అట్లా తప్పు చేయకుండా ఉండాలంటే నువ్వు చక్కగా ఉండాలి అని చెప్పిండు. ఇందులో మన పాత్రలు ఎన్ని, వాటిని ఎంత చక్కగా చూసుకోవాలి, వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. దీనికి నేను పెద్దగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. పసరంబు పంజి అయినా బందీ అయినా అని రెండు పాఠ్యాంతరాలు కూడా ఉన్నాయి ఇందులో. అంటే పశువు దొంగతనానికి అలవాటు పడ్డది అని అంటే ఆ పశువులు కాసేటోని తప్పది. పశువుకి ఏం తెలుసు, అది ఒకసారి గట్టు మీద మేయాలి. పశువు మేసేటట్లు ఆ పశువుల కాపర్లు దానికి శిక్షణ ఇస్తారు. మైదానంలో మేయాలి, గట్టు మీద, పొలాల్లోకి వెళ్ళి మేయకూడదు. అట్లా పోయి మేస్తున్నదంటే దానికి అవకాశం ఇచ్చినోడు ఆ పశువుల కాపరే కదా, వాడి నియంత్రణలో ఉంటే అది ఎట్లా ఎందుకు అవుతుంది? ఇదో దీన్ని ఆధారంగా చేసుకుని మిగతా అని కూడా ఆలోచించాలి. ప్రజలు దుర్మార్గులైనంటే ఎవరి తప్పు? ప్రభువు తప్పు. ఎందుకంటే కేవలం వాడి పనే వాడు చూసుకుంటే, వెనకటికి ఎవడో తప్పు చేసిందంటే తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలి, కానీ పాపం దారిన వేయటం తీసుకు ఊరేసిందంట. అట్లా ప్రభువు అవివేకి, అజ్ఞాని, మూఢుడు, వ్యసనపరుడు, దుర్మార్గుడు, స్త్రీలోలుడు, ఇట్లా కావలసిన అవలక్షణాలన్నీ ఉంటే ప్రజలు కూడా అట్లాగే ఉంటారు. యథా రాజా తథా ప్రజ. కాబట్టి ప్రజలు దుర్మార్గులు అంటే ప్రజల్ని నిందించకూడదు, ప్రభువునే నిందించాలి అని చెప్తారు. భార్య గయ్యాళైనా, పుట్టుకతో ఎవరు గయ్యాళితనంతో ఉండరు, పాపం పరిస్థితులే వాళ్ళని అట్లా తయారు చేస్తాయి. అంటే భార్యను అదుపులో పెట్టుకోమని చెప్పింది. భర్త పనికిమాలినోడైనా కూడా భార్య తప్పనే ఆల్సి వస్తుంది కూడా, ఎందుకంటే ఆధునిక సమాజం గురించి ఆలోచిస్తున్నాం కదా. భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, భర్త గయ్యాళైన భార్య తప్పు అని కూడా అనుకో. తనయుడు దుడుకైన తండ్రి తప్పు. కొడుకు పనికిమాలినోడైండు, అల్లరి చిల్లర వేషాలు వేస్తుండు, తాగుతున్నాడు, తింటున్నాడు, వాని వయసుకు మించినటువంటి పనులు చేస్తున్నాడు, తల దించుకునే పనులు చేస్తున్నాడు అంటే తండ్రి వాడిని చక్కగా చూడలేడు అని దాని అర్థం. సైన్యంబు చెదిరిపోయింది. యుద్ధం చేయరా అంటే ఆడు పక్కదారిలోకి వెళ్ళిపోయి అడవుల్లోనో ఏ సందులోనో గొంతులనో వాడి పారిపోయిండు. ఎవడిది తప్పు? ఆ సైన్యాన్ని నడిపించే సైన్యాధ్యక్షుడిది తప్పు. వాడు సరైనటువంటి శిక్షణ ఇయ్యలేడు అని అర్థం. అట్లే కూతురు చెడుగైన మాత తప్పు అన్నాడు. బిడ్డ పనికిమాలిన పనులు చేస్తున్నది అని అంటే తల్లిని తప్పు పట్టాల్సిందే. తల్లి పెంపకం సరిగ్గా లేదు అని చెప్పారు. గుర్రం సరిగ్గా నడుస్తలేదంటే అది మంచిదే, దాన్ని నడిపించేటోడు రౌతు సరిగ్గా లేడు.
ఏనుగు సరిగ్గా నడిస్తలేదంటే మావటోడు సరిగ్గా లేడు దాని మీద. వాడి అంకుశం సరిగ్గా ఉపయోగించట్లేదు, సరిగ్గా నియంత్రించట్లేదు ఏనుగు. ఇవి అవి తప్పులు చేయకుండా చూడాల్సినటువంటి వాళ్ళ బాధ్యతను గుర్తు చేశాడు ఇందులో. కాబట్టి మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ ఏ స్థానాలు మనవి, వాటిని మనం ఎట్లా కాపాడుకోవాలి, తప్పులు చేయకుండా ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆలోచిద్దాం. ఇంత మంచి పద్యం ఇచ్చినటువంటి శేషప్ప కవికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వీటిని ఆచరించి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆనందో బ్రహ్మ.